గౌతమి ఎక్కడుందో మీనాక్షికి తెలుసు. నన్ను కొట్టినా చంపినా నా మనసులో ఉన్న మాట ఇదే. ఇంతకన్నా నాకు ఇంకేం తోచట్లేదు. నేను నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. చైర్మన్ గారు ఆఫీస్కి బయలుదేరారా మేడం? ఇప్పుడు బయలుదేరడం ఏంటి? మీనాక్షి బయలుదేరి చాలాసేపు అవుతోంది. లేదు మేడం, చైర్మన్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదు. అగ్రిమెంట్ అని చెప్పింది, కానీ ఆఫీస్కి వెళ్ళలేదు.
షాక్ అయ్యావా? నిన్ను రప్పించింది, చాక్లెట్ తినిపించింది, నిన్ను తెప్పించింది నేనే. ఎందుకు 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 నన్ను తీసుకొచ్చావు? నువ్వు చేసిన ఘనకార్యానికి సన్మానం చేద్దామని. నీ మీద నాకున్న కోపానికి, నీ మీద నేను పెంచుకున్న ద్వేషానికి, నువ్వు మాకు చేసిన ద్రోహానికి నిన్ను నేను నరకానికి, జెరాక్స్ కాపీ లాంటి ప్లేస్ కి తీసుకెళ్ళాలి. కానీ అక్కడికి కాకుండా నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ గది గౌతమి కృష్ణ ప్రేమకి ప్రతిరూపం. నీ మొగుడు నిన్ను చేదరించుకొని గౌతమి మీద పెంచుకున్న ప్రేమకి నిదర్శనం. గోడల మీదకెక్కిన వాళ్ళిద్దరి అన్యోన్యత నువ్వు చూడాలి. నువ్వు కుళ్ళి కుళ్ళి కుమిలి కుమిలి ఏడవాలి. ఈ సాక్ష్యాలన్నీ నీ చావుకి సమాధి కావాలి. క్షణ క్షణం నువ్వు నరకం అనిపించాలి. అందుకే నిన్ను ఇక్కడ బంధించాను. క్రిష్కి ఎవరు లేరనుకుంటున్నావా? క్రిష్కి సాయం చేయడానికి ఎవరు రారనుకున్నావా? నువ్వు నీ అత్త క్రిష్ మీదెంత కక్ష గట్టినా కాపాడడానికి నేనున్నానే. చెప్పవే, చెప్పు, గౌతమ్ ఎక్కడా? గౌతమి గౌతమిని ఎక్కడ దాచావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. గౌతమికి నాకు ఏంటి సంబంధం? నీకు మా కుటుంబానికి ఏంటి సంబంధం? గౌతమ్ ఎక్కడుందో నాకు తెలీదు. అయినా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నన్ను వెళ్ళనివ్వు. ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? గౌతమి ఎక్కడుందో చెప్పండి. నువ్విక్కడి నుంచి అంగుళం కూడా కదల్లేవు. గౌతమికి నీకు సంబంధం లేదంటే నమ్మడానికి నేను నీ అత్తని కాదే. ఏయ్, కృష్ణి సొంతం చేసుకోవడానికి నువ్వెంతటి కిరాతకానికైనా పూనుకుంటావని నాకు తెలుసు. గౌతమిని కృష్ణి విడదీయడానికి నీ శక్తినంతా దారపోస్తావని నాకు తెలుసు. అందుకే నీలో ఉన్న చివరి రక్తపు బొట్టు బయటికి తీసైనా నీతో నిజం చెప్పిస్తాను. నువ్వు మనిషివా రాక్షసివా? పరాయి వాళ్ళ సంసారంలో తలదూర్చడానికి నీకు మనసెలా వచ్చింది? ఒక్కసారి మా జోలికొచ్చినందుకే తల దించుకున్నావు. నా అత్త ఆగ్రహాన్ని చవి చూసావు. మళ్ళీ మా మధ్యలోకొచ్చి నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోకు. అది నీకు అంత మంచిది కాదు. ఏంటి రెచ్చిపోతున్నావు? నాకేదో జరిగిపోతుందని నేను భయపడట్లేదే. గౌతమిని క్రిష్కి ఎలా దగ్గర చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నీ రాక్షసత్వానికి గౌతమిని బలి కాకుండా ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నాను. అదే నా క్యారెక్టర్. గొప్ప క్యారెక్టర్. మంచేదో చెడేదో తెలుసుకోకుండా వయస్సుని వివేకాన్ని మర్చిపోయే మహా గొప్ప క్యారెక్టర్. మంది కాపురాల్లో నిప్పు పెట్టి
వాళ్ళు ఏడుస్తుంటే పైశాచిక ఆనందం పొందే సిగ్గులేని క్యారెక్టర్. ఛీ! ఎక్కడికి ఏయ్! నోరు తెరిచావంటే మూడో కంటికి తెలియకుండా తొక్కేస్తాను. ఒసేయ్! నువ్వు నోరు తెరిచేది గౌతమి ఎక్కడుందో చెప్పడానికి మాత్రమే. కోదని రెచ్చిపోతే నా చేతిలో చచ్చిపోతావు. జాగ్రత్త. హాయ్ క్రిష్, హౌ ఆర్ యూ? కమ్ కూర్చో. ఏంటి క్రిష్, ఎప్పుడు లేంది ఇలా స్టేషన్కి వచ్చావు? రావాల్సిన అవసరం వచ్చింది. ఏమైంది క్రిష్, ఏదైనా ప్రాబ్లమా? ఎవరి అమ్మాయి, ఏమైంది? ఈ అమ్మాయి కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఇంతకీ ఎవరి అమ్మాయి క్రిష్? నా ఫ్రెండ్, పేరు గౌతమి. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ నాకు బాగా కావాల్సిన అమ్మాయి. అర్థమైంది. మీరు ఏదైనా గొడవ పడ్డారా? లేదు. నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? ఉంటే చెప్పు క్రిష్, నాకు డీల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ప్రజెంట్ అయితే ఎవరి మీద అనుమానం లేదు, కానీ ఎలాగైనా ఈ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి. షూర్ క్రిష్, నాకు వదిలే, నేను చూసుకుంటాను. కొద్దిగా ఫాస్ట్గా చేయండి. ఓకే. థ్యాంక్ యూ. ఇంటికి రారా. ఇంటికి రా, నీతో మాట్లాడాలి. వస్తున్నాను. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నా? ఏంటి విషయం? మీనాక్షి ఎక్కడా? ఏంటమ్మా? మీనాక్షి ఎక్కడా? ఏమంటున్నావమ్మా? మీనాక్షి ఎక్కడని నన్ను అడుగుతున్నావేంటి? ఏయ్! ఎవరిని అడగాలరా? మీనాక్షి కనిపించకపోతే నిన్ను కాక ఎవరిని అడగాలి? చెప్పు.
మీనాక్షి ఎక్కడుంది? ఏమైందమ్మా నీకు? ఇంత రివర్స్లో వస్తున్నావు? ఒకవైపు గౌతమి కోసం నేను వెతుకుతుంటే ఇంటికి పిలిచి మీనాక్షి ఎక్కడ నన్ను అడుగుతున్నావు? ఏంటమ్మా ఇది? క్రిష్, పొద్దున్న మీనాక్షి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పింది, కానీ ఆఫీస్కి వెళ్ళలేదట. ఇప్పటి వరకు ఇంటికి కూడా రాలేదు. అయితే నేనేం చేయను? తన ఇంటికి రాకపోతే నేను ఆ బాధ్యుడిని? నువ్వు కాక ఇంకెవర్రా బాధ్యులు? ముమ్మోటికి నువ్వే బాధ్యుడివి. నీ ఆవేశాన్ని నేను అంచనా వేయగలను, నీ మూర్ఖత్వాన్ని నేను పసిగట్టగలను. నీ అనుమానం హద్దు మీరితే నువ్వు ఎంతకైనా తెగిస్తావు. అందుకే నిన్నే అడుగుతున్నాను, చెప్పు, మీనాక్షి ఎక్కడుంది? బాగుందమ్మా, చాలా బాగుంది. గౌతమి కనిపించకుండా పోవడానికి మీనాక్షే కారణమని నేను అన్నానని, మళ్ళీ ఆ మాట నా నోటి నుంచి రాకుండా ఉండడానికి, నా నోరు మూయించడానికి, మీనాక్షి కనిపించకుండా పోవడానికి నేనే బాధ్యుడినని నా మీద నిందలేస్తున్నావమ్మా? ఇది నీకు న్యాయంగా ఉందా? రేయ్, గౌతమ్ ఎక్కడుందో మీనాక్షికి తెలియదు. ఎందుకంటే గౌతమిని మాయం చేసే ధైర్యం మీనాక్షికి లేదు, అవసరం అంతకన్నా లేదు. కానీ మీనాక్షి ఎక్కడుందో నీకు తెలుసు. ఎంత గొప్పదానో అమ్మా! బిడ్డ మీద తల్లి నమ్మకం ఎలా ఉంటుందో నిరూపించావు. ఇన్నాళ్ళు నా ప్రవర్తన మాత్రమే నీకు నచ్చలేదు అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది నేనే నీకు నచ్చట్లేదు అని. లేకపోతే గౌతమి కనిపించకుండా పోవడానికి కారణం మీనాక్షి అని నేను నెత్తి నోరు బాదుకుంటూ ఉంటే నువ్వు నమ్మవు. కానీ మీనాక్షి కనబడకపోతే మాత్రం దానికి నేనే కారణమని నువ్వు నమ్ముతావు. ఎందుకమ్మా? ఎందుకంటే నీకు ప్రేమ పిచ్చి పట్టింది కాబట్టి. ప్రపంచంలో ఎక్కడా దొరకని ప్రేమ ఆ రాక్షసులో దొరికింది కదా. అంతటి ప్రేమికురాలు కనిపించకపోతే ముందు నువ్వు అనుమానించేది మీనాక్షిని. నువ్వు కత్తి దూసేది ఆ అమాయకురాలి మీద. కానీ తెలివైన వాడివి కదా, తప్పించుకోవాలని చూస్తున్నావు. నేనేం తప్పించుకోవాలని చూడట్లేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. మీనాక్షి ఎక్కడుందో నాకు తెలియదు కాబట్టి. గౌతమి కనిపించలేదు కాబట్టి మీనాక్షి మీద అనుమానపడింది నిజమే. ఇప్పటికీ అనుమాన పడుతూనే ఉన్నాను, కానీ మీనాక్షి మీద కత్తి దూసేంత కర్కోటకుణ్ణి కాను. అలాంటి తప్పు చేయను. ఎందుకో తెలుసా? మీనాక్షి మీద కన్నెర్ర చేస్తే నీ కంట్లో కన్నీళ్ళు వస్తాయి కాబట్టి. మీనాక్షి అంటే ఇష్టం లేదు. మీనాక్షితో కలలో కూడా కాపురం చేయలేను అన్న ఒక్క విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా నిన్ను బాధ పెట్టను. అసలు ఆ ఆలోచన కూడా నా మనసులోకి రానివ్వను. నిన్ను నీ మాటల్ని నమ్మి చాలాసార్లు మోసపోయాన్రా. ఇక చాలు. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో కూడా ఆలోచించే పరిస్థితిలో నేను లేను. నాకు మీనాక్షి కావాలి. మీనాక్షి ఎక్కడున్నా ఇంటికి తిరిగి రావాలి. హలో క్రిష్, నేను శారద ఆంటీని. మీనాక్షి నా దగ్గరే ఉంది.